హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీబీ కిచెన్స్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ చేపల పులుసు అండి. దీనికోసం ముందుగా చేప ముక్కల్ని తీసుకుందాం. నేను సముద్రం చేపలు తీసుకున్నానండి. ఒక బౌల్లో చేప ముక్కలు వేసి కల్లుప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా కలిపి 2-3 సార్లు బాగా శుభ్రం చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో కారం, ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచుకుందాం. వేరొక బౌల్లో చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు నేను చేపల పులుసు కోసం 2 ఆనియన్స్ అండ్ 2 టమాటాస్ తీసుకున్నాను. ఆనియన్స్ మిక్సీలో వేసి క్రష్గా మిక్సీ చేసుకోవాలి. టమాటాస్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసిన ఆనియన్స్ని వేసుకుందాం. ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇలా వేయించిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసిన టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ఒక స్పూన్ కారం, కల్లుప్పు, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేపలకు ఉప్పు, కారం పట్టించుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుందాం. మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఇలా టాస్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఒకసారి చేప ముక్కల్ని అటు ఇటు కలిపి మూత పెట్టి 5 to 6 మినిట్స్ పాటు ఉండనివ్వాలి. మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది కదండి. ఇప్పుడు మరలా ఒకసారి బాగా కలిపి అందులో మనం ముందుగా నానబెట్టిన చింతపండులోంచి రసం తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒకసారి టేస్ట్ చేసి మనకి అన్నీ సరిపోయేలా చూసుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయేలా చూసుకొని ఒకసారి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు పులుసుని దగ్గరికి మరగనివ్వాలి. అంతేనండి. దించే ముందు కొత్తిమీర జల్లుకొని దించుకుంటే రెడీ.